అనేది తీవ్రంగా ఖండించాలి సార్. ఇప్పుడు మీరు అందాక అన్నట్టు అదే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? పరిస్థితి ఏంటంటే అట్లా కాదు రాజు గారు, ఏం చేయగలుగుతాం? ఇప్పుడు చూసినటువంటి వాళ్ళందరికీ భావోద్వేగాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఆగ్రహం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఏం చేద్దాం? నాకైతే పోయి యుద్ధం చేద్దాం అన్నది. ఏం చేస్తాం? అండగా ఉండగలుగుతాం అతనికి. మనం చెప్పాల్సింది చెప్పాం, ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నాం. లేదు వాళ్ళు ఎవరైనా వస్తే మనం యుద్ధానికి వెళ్ళొచ్చు. మేము యుద్ధమే చేస్తామండి, మేము ఎలాగే కొడతాము, మా ఉద్దేశాలు ఇవే, మా లక్ష్యాలు ఇవే అంటే అప్పుడు ఇంకొక సైన్యం మొదలవ్వాలి. అప్పుడు సైన్యం పోయి దాంతో యుద్ధం జరగాలి. ఇక కెమెరామ్యాన్లు లేకపోతే రిపోర్టర్లు లేకపోతే ఇంకో మిగిలిన వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు పెన్నులు ఇవి కాకుండా AK-47 గన్నులు తీసుకొని వెళ్ళాలి. ఫోటో వేగిన అట్లా వెళ్ళి కవర్ చేయాలి. ఎవడన్నా వస్తే మొత్తం అందరు కలిసి కాల్చిపారేయాలి. అలా ఒక జర్నలిస్ట్ని కొడుతున్నా కానీ మరి మిగిలిన జర్నలిస్టుల యొక్క మరి ఆ స్థాయిలో మరి వాళ్ళు అక్కడ స్పందించారో లేదో తెలియదు. అంటే ఇది ఎలా ఉందంటే ప్రజల్ని ఆ రకంగా డైవర్ట్ చేస్తున్నారు. చాలా ప్లాన్డ్గా సైకలాజికల్గా వాళ్ళందరినీ ఇలా చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా చీలటం వల్ల జరిగేటువంటి నష్టం ప్రజలకే. ఎందుకనంటే ఎప్పుడైతే కలిసి ఉంటే కలదు సుఖం, ఎప్పుడైతే విడిపోయి యుద్ధాలు చేస్తామో అప్పుడు అందరూ నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కలిసి ఉంటే అభివృద్ధి ఉంటుంది, కలిసి లేకపోతే వినాశనం అవుతుంది. ఇంతకంటే మనకంటే టీవీ చూస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ప్రజలు కానీ అందరికీ ఒక స్పష్టత, ఒక అవగాహన, ఒక క్లారిటీ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సభలో ఆయన రాష్ట్రాన్ని ఉద్దేశించి రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అరాచకం, ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం అంటేనే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ఆలోచించుకుంటే చాలు. రామాంజనేయులు గుడ్ ఈవినింగ్. రామాంజనేయులు వినిపిస్తుందా? తనకంటే ఇప్పుడు రాబో రోజుల్లో ఎలా మరి ఈ అంశం అనేది ప్రజల్లోకి వెళ్తే అంటే రేపు అంటే మీరు ఇలా చేయొచ్చు అని ఒక విధంగా సంకేతాలు ఇస్తున్నట్టే కదండి. అది ఎంతవరకు సమాజానికి మంచిది అనేది అది దీన్ని మరి మీడియా కూడా కొద్దిగా తీవ్రంగానే మీరు అన్నట్టు కూడా అందరూ అన్ని సంఘాలు కూడా ఖండిస్తే మరి ఫర్దర్గా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఎక్కడ ఇక శోతుల్లో ఇక గన్నులు ఎత్తుకొని తిరగాలి. ధైర్యంగా వచ్చాడా? సరే రైట్. సార్ రామాంజనేయులు ఏంటి ఎలా జరిగింది సిద్ధం సభ? సిద్ధం సభ ఎలా జరిగింది సార్? సిద్ధం సభ ఈరోజు అనంతపూర్ జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ కంటే కూడా యుద్ధంలాగా దాడి జరిగిందని చెప్పొచ్చు సార్. అంటే పర్టికులర్గా ఒక 200 మందిని ఆ సభలో నియమించారు, ఒక మాస్కులు వేసుకొని. అంటే ఎవరైతే పర్టికులర్గా షూట్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి పనిలో భాగంగా ఒక స్పెషల్ పోలీసులాగా ఒక స్పెషల్ బ్యాచ్ని పెట్టేసి ఈరోజు ABN పేపర్ అంటే ఫోటోగ్రాఫర్ మీద దాడి జరగడం కూడా కారణం అదే సార్. అంటే అక్కడికి మీరు చెప్పినట్టు అంటే ఎప్పుడూ ఒక బీహార్లో జరిగేటివి దాడులు అలాంటివి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మొన్న ఉరుకొండ సభలో ఈనాడు రిపోర్టర్ల మీద దాడి జరిగింది. ఈరోజు అనంతపూర్లో సిద్ధం సభలో ABNతో పాటు మరో 2 రిపోర్టర్లు కూడా వాళ్ళ చేతిలో నుంచి అంటే వైసీపీ అల్లరిమూకల నుంచి తప్పించుకొని బయటపడ్డారని చెప్పొచ్చు సార్. అంటే అంత భయంకరమైన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా సీఎం సభ మీరు చెప్పినట్టయితే ప్రతి సిద్ధం సభ దగ్గర మీరు అన్నట్టు ఒక బాక్సింగ్ కిక్ లాగా ఒక ఫొటోస్ అంటే అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మరో కాంగ్రెస్ పార్టీ ప్రతి సిద్ధం సభలోని ఫొటోస్ పెట్టి అక్కడ ప్రాక్టీస్ చేయించినట్టు కనిపిస్తుంది సార్. ప్రతి దాంట్లోనూ ఇట్లా సీఎం మాట్లాడేటప్పుడు కూడా మీరు చాలా విషయాలు చెప్పారు. ఖచ్చితంగా అక్కడ పూర్తిగా సిద్ధం సభకు వచ్చేటప్పుడే పూర్తిగా మద్యంతోనూ అదేవిధంగా పూర్తిగా తాగి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అక్కడ ఏం మాట్లాడే పరిస్థితి లేదు, ఏమాత్రం మాట్లాడినా కూడా ప్రాణాల నుంచి బయటికి తిరిగి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.
సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే కూడా అంటే పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పైన పరోక్షంగా దాడి చేస్తూ ఆయన ఒక రకంగా భయంకరమైన విద్వేషం రెచ్చగొట్టే వ్యాఖ్యలాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మొత్తము ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపూర్ పర్యటనలో అనేక మొత్తం మేనిఫెస్టో ప్రకటిస్తారు, లేకపోతే అనంతపూర్ జిల్లాకి ఎలాంటి వరాలు ప్రకటిస్తారు, రేపు 2024లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటిస్తారని ప్రజలు కానీ లేదంటే ప్రతిపక్షాలు కానీ ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే అలాంటివి ఏమీ లేకుండా భిన్నంగా ఆయన ఈ 57 నెలల్లో వైసీపీ పార్టీ అభివృద్ధి పథకాల గురించి, అదేవిధంగా ఈ 60 రోజుల్లో 55 రోజుల్లో ఎలా ఎదుర్కోవాలి ఎన్నికలకి, పర్టికులర్గా వాలంటీర్ వ్యవస్థని చాలా ఘాటుగా చెప్పారు సార్. అంటే మీరు మనకి చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది, 85 ఏళ్ళు దాటుతుంది, ఇది ఒక్కసారి టీడీపీని జనసేనను ఓడిస్తే ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకి తిరుగుండదు, ఆ విధంగా కూడా వాలంటీర్లు సిద్ధంగా ఉండాలి, ఈ 55 రోజులు కష్టపడి ప్రతి ఇంటికి మోటివేషన్ చేసి వైసీపీ పార్టీకి ఓటు వేసే విధంగా మీరు ప్రయత్నం జరగాలి. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ 2024కి సిద్ధంగా ఉండాలి అనే విధంగా కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది సార్. రైట్ రామాంజన్, రైట్, థ్యాంక్ యూ.